పేపర్లో అన్నిట్లో చెప్పాను, ముఖ్యమంత్రికి కూడా తెలియజేశాను. మళ్ళీ ఎందుకు ఇప్పుడు చెప్పటం అన్నా? తెలియజేయడానికి ఇదొక ఉదాహరణ. 10 సంవత్సరాల్లో వారు సొంత విషయాల కోసం తప్ప రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పనిచేయకపోవటం వల్లనే వీటికి డిఫెన్స్ మినిస్టర్ దగ్గర నుంచి అప్పుడు పర్మిషన్ రాలేదు. ఈ డిఫెన్స్ మినిస్టర్ ఏమి ఇచ్చాడు? దీనివల్ల 5 హైదరాబాద్ సిటీతో పాటు 5 జిల్లాలకి ప్రయోజనం కలుగుతుంది. ఇది NH 44 NH 44 1550 కోట్ల వ్యయంతో, దీనికి అయ్యే ఖర్చు 1580 కోట్ల వ్యయంతో 5 కిలోమీటర్ల 5.320 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుంటుంది. ఈ ఎలివేటెడ్ కారిడార్లు 5 కిలోమీటర్లు మించి నిర్మాణం జరుగుతుంది. దీనికి మార్చి 9వ తారీఖునే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్లకు అయ్యే ఖర్చు 1500 కోట్ల రూపాయలు. ఈ కారిడార్ మీద మలిదశ అంటే సెకండ్ ఫేజ్ మెట్రో మార్గం కూడా, మెట్రో రైల్ అది కూడా ఈ కారిడార్స్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఈ జంట నగరాలతో పాటు తెలంగాణలో 5 జిల్లాల ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఈ కారిడార్ని పెట్టేటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి నడుము బిగించి పనిచేస్తుంది. ఈ రహదారి మీద 44 నేషనల్ హైవే మీద దశాబ్దాలుగా వల్ల కష్టాలు తీరుతాయి. ఈ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు కండ్లకోయ జంక్షన్ సమీపంలో మార్చి 9న శంకుస్థాపన చేశారు. దీనివల్ల హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా సాగే NH 44 పైన జంట నగరంలో విపరీతమైన వాహన రద్దీ నగర ప్రజలకు కలుగుతుంది. ప్రయాణికులు నిత్యం పలు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో సికింద్రాబాద్లో రహదారి విస్తరణ ఎలివేటెడ్ కారిడార్కు కంటోన్మెంట్ ప్రాంతంలోని నిబంధనల ఆటంకంగా ఉండేవి. ఇంతకుముందు సమస్య పరిష్కారానికి గత పాలకులు చిత్తశుద్ధి చూపకపోగా వ్యక్తిగత అహం, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా భావించడంతో రక్షణ శాఖ నుంచి అనుమతులు పొందలేకపోయారు. 2019లో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఈ కంటోన్మెంట్ ఏరియాలో వీటికి కావాల్సిన పర్మిషన్ తీసుకొని రావడానికి ఆయన డిఫెన్స్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నాడు. డిఫెన్స్ కమిటీలో స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉండటం వల్ల ప్రతిసారి స్టాండింగ్ కమిటీలో వీటికి అనుమతులు కావాలని పార్లమెంటు సభ్యుడిగా అడుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధితో కేంద్ర మంత్రులతో, ప్రధానమంత్రితో సరిగా అడగకపోవటం వల్ల అప్పుడు శాంక్షన్ రాలేదు. మరి ఇదే పార్లమెంటు సభ్యుడు తర్వాత ఎమ్మెల్యేగా కొడంగల్లో పోటీ చేసి గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వెంటనే ఈ 2 క్యాడర్
అనుమతులు కావాలని డిఫెన్స్ మినిస్టర్ని అడగటం వల్ల ఆ సమస్య మీద పూర్తి అవగాహన వచ్చినటువంటి డిఫెన్స్ అధికారులు మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ రెండింటికి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. వచ్చిన కొద్ది రోజుల్లోనే 1580 కోట్ల రూపాయల 2 కారిడార్స్కి శంకుస్థాపన రేవంత్ రెడ్డి గారు చేయటం జరిగింది. ఈ మామూలుగా ప్యారడైజ్ ప్రాంతంలో రోజుకి 1,57,000 వెహికల్స్ తిరుగుతున్నాయి. ప్యారడైజ్ సికింద్రాబాద్ దగ్గర. అదే ఓఆర్ఆర్ జంక్షన్ దగ్గర, అక్కడ జంక్షన్ ఉంది, ఆ జంక్షన్ దగ్గర 72,000 వాహనాలు పయనిస్తున్నాయి. ఆ 72,000 ఓఆర్ఆర్ ఆ జంక్షన్ దగ్గర విపరీతమైన ట్రాఫిక్ రావటం వల్ల దాని దగ్గరనే 2 ఎలివేటర్ కారిడార్స్ కట్టడానికి అనుమతి తీసుకోవటం వల్ల ఈ 72,000 వాహనాలు ఇరుక్కొని పోకుండా ఇప్పుడు ఫ్రీగా తిరిగేటటువంటి అవకాశం సిటీలో ఉన్నటువంటి ప్రజలకే కాకుండా ఆ రూట్ 44 నేషనల్ హైవేలో పోతున్నటువంటి 5-6 జిల్లాల ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఇక్కడ ఇంతకుముందు ప్రాణ నష్టం పెద్దగా జరుగుతుండేది. విపరీతమైన ట్రాఫిక్ జామ్ వల్ల ప్రాణ నష్టాలు కూడా జరుగుతుండేది. అంతేకాకుండా ఈ ట్రాఫిక్ వల్ల లోకల్గా ఉన్నటువంటి సిటీ ప్రజలే కాకుండా ఆ 5-6 జిల్లాలకు పోయే వాళ్ళు కూడా సమయం వృధా చేసుకొని సమయానుకూలంగా ప్రయాణాలు చేయలేని పరిస్థితి ఉండేది. వీటన్నిటి కూడా మాట్లాడి చేయటం జరిగింది. దీని మీద ఈ 2 కారిడార్స్ సంబంధి ముఖ్య అంశాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మొత్తం కారిడార్ పొడవు 5.320 కిలోమీటర్లు, అంటే 5.3 కిలోమీటర్లు. ఎలివేటెడ్ కారిడార్ పొడవు 4.65 కిలోమీటర్లు. అండర్ గ్రౌండ్ టన్నెల్ కూడా ఉంది అక్కడ. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.6 పియర్స్ ఉంటాయి, పిల్లర్స్ 131. దీనికి అవసరమైన భూమి 73 ఎకరాలు. రక్షణ శాఖ ఇచ్చినటువంటి భూమి అంటే 55 ఎకరాలు. ప్రైవేట్ 8.41 అంటే 8. దీంతో పాటు ఈ ప్రాజెక్టు వ్యయం 1,580 కోట్లు. ప్రాజెక్టుతో ప్రయోజనాలు: జాతీయ దారి 44లో సికింద్రాబాద్తో పాటు ఆదిలాబాద్ వైపు జిల్లాలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. ఆదిలాబాద్ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం, ఇంధనం మిగులుతో వాహనదారులకు తగ్గుతున్న వ్యయం, నగరం నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ఆర్ వరకు చేరుకునే అవకాశం, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్కు ప్రయాణికుల సరుకు రవాణా చేరవేత వేగంగా సాగుతుంది. ఇవి ఎలివేటెడ్ కారిడార్స్ గురించి. ఇంకొకటి వచ్చింది, స్కై వాక్ ఎట్ మెహదీపట్నం ఇన్ హైదరాబాద్. స్కై వాక్ ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. దీనికి త్వరలోనే స్కైవే నిర్మించనున్నట్టు హెచ్ఎండిఏ ప్రకటించి, హెచ్ఎండిఏ కింద వస్తుంది కాబట్టి ఈ పెరిగిన ట్రాఫిక్కి రోడ్లపై నడిచి వెళ్ళే వారి బాధ్యత దృష్ట్యా ఇక్కడ స్కై వాక్ వేయాలా, వాళ్ళ అనుమతి అడుగుతుంటే ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి రక్షణ శాఖ మంత్రిని స్వయంగా కలిసి దాని ప్రాముఖ్యత గురించి విశదీకరించిన తర్వాత దానికి అనుమతి ఇచ్చారు. రక్షణ శాఖ పరిధిలోని 0.51 ఎకరాల స్థలం తమకు బదిలీ చేయాలని, ఇప్పుడు ఆ 0.5 ఎకరాల స్థలాన్ని మనకి స్కై వాక్ కోసం అనుమతి ఇవ్వటం జరిగింది. అమ్మా ఏమ్మా
అర్థం కాలేదు. ఓకే, ఇది కానీ అమ్మా, అయిన తర్వాత ప్రకటిద్దాం. ఇది కాగానే ప్రకటిస్తాను. ఇది ఒకటి అయింది. అది మనోళ్ళు కూడా చాలా తొందరగా ఉన్నట్టుంది. ఈ స్కై వాక్ అయిపోయిందమ్మా. ప్రైవేట్ ఇక్కడ మొత్తం 3380 చదరపు గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది. దీనికి బదులుగా కేంద్రం డిఫెన్స్ విభాగానికి 15.15 కోట్ల విలువైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. అది కలిగిస్తామని ఒప్పుకోవటం జరిగింది. ఇది ఇప్పుడు 100 రోజుల కంటే ముందే ఈ మొత్తం 4 అనుమతులు తీసుకొని వాటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఇవన్నీ అనుమతుల పేపర్లమ్మా డిఫెన్స్ మినిస్టర్ నుంచి వచ్చినాయి. ఇక్కడ ఇంకోటి కూడా ఉండాలి, ఏదైంది టెక్స్టైల్ది, దీంట్లో టెక్స్టైల్ రాయలేదు. దీంతో పాటు ఏంటది టెక్స్టైల్ది, ఈ మూడింటితో పాటు 4 ఇంకోటి కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్ టెక్నాలజీ, ఇది కూడా ఇన్ప్రిన్సిపల్ శాంక్షన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రారంభించుకోమని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అధికారులంతా దాన్ని ముందు అద్దె భవనంలో స్టార్ట్ చేయడానికి అన్ని కార్యక్రమాలు చేపట్టారు. అంటే 4 క్లియర్గా ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అనుమతులు రావటం పని జరగటం జరుగుతుంది. అంటే 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదని అక్కడ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పనులు ఇవి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంలో 100 రోజుల కంటే ముందే 6 గ్యారంటీల్ని అమలు చేసే కార్యక్రమం కూడా చేపట్టారు. 10 లక్షల రూపాయలతో ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మహిళలందరూ ఉచితంగా బస్సులో తిరిగే అవకాశం కల్పించారు. 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీగా ఇవ్వటం మొదలుపెట్టారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వటం మొదలుపెట్టారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇవన్నీ 100 రోజుల లోపలనే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్య పరిపాలనని ప్రజలకు ఇవ్వటం జరిగింది. అంతకుముందు గత 10 సంవత్సరాల్లో నియంతృత్వ పరిపాలన జరుగుతుండేది. ముఖ్యమంత్రిని కలవటానికి వీల్లేదు, ప్రజలు కలవటానికి అవకాశం లేదు, ప్రజాప్రతినిధులు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కలిసే అవకాశం లేని పరిస్థితిని తొలగించి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి లక్షల కొలది ప్రజలు ఇవాళ ప్రజాభవన్కి వచ్చి రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఆ రిప్రజెంటేషన్లకు సంబంధించి చూసుకోవడానికి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టారు. దానికి తోడు ఒక పొలిటికల్ లీడర్ చిన్నారెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టి ఇచ్చిన అప్లికేషన్లన్నీ ఎంతవరకు మరి పరిష్కారం అవుతుందో చూసేటటువంటి ఏర్పాటు కూడా చేయటం జరిగింది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, స్వేచ్ఛ స్వతంత్రాలతో బతికేటటువంటి ఒక వ్యవస్థని తెలంగాణలో పునరుద్ధరించడం జరిగింది. ఇన్ని పనులు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఏమీ చేయటం లేదనేటటువంటి ఒక మాట ఇవాళ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి వర్డిక్ట్ను కూడా గౌరవించకుండా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని 6 నెలల్లో పడగొడుతున్నానని ఒక ఆయన, 3 నెలల్లో పడగొడుతున్నానని ఇంకొక ఆయన, ప్రతిపక్ష పార్టీలు పగటి కలలుకంటూ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే దుర్బుద్ధితో పనిచేస్తున్నారు తప్ప వాళ్ళు
నిర్మాణాత్మకమైనటువంటి సలహాలేవి ప్రభుత్వానికి ఇవ్వటం లేదు. అందువల్లనే ప్రభుత్వం ఏమి చేస్తుంది అని చెప్పడానికి ఈ విషయాలన్నీ మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని నేను మాట్లాడుతున్నాను. మీకందరికీ తెలుసు, ఉన్న 100 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల మీద ఒక వైట్ పేపర్ ఇవ్వటం జరిగింది అసెంబ్లీలో. దాని ద్వారా 7 లక్షల రూపాయలు అప్పు తీసుకొని వచ్చారు తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా ప్రాజెక్టులు కట్టడం కూడా చాలా నాసిరకంగా కట్టి డిజైన్లు మార్చి అవి తెగిపోయి గ్రామాల్లో ఉన్న ప్రజలకి, పశువులకి, ప్రాణాలకి నష్టం జరుగుతుందనే విధంగా మీరు నిన్న మొన్న చూశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 2 స్తంభాలు కుంగిపోవటం, బ్రిడ్జి పగుళ్ళు పలగటం, తెగిపోతుందనే భయంతో దాని మీద ట్రాఫిక్ని ఆఫ్ చేయటం, ఆ డ్యాములో కాళేశ్వరం దగ్గర ఉన్న నీళ్ళన్నీ గోదావరిలో వదలటం, ఇవన్నీ చూశారు. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ కమిటీ కూడా విజిట్ చేసి అసలు ఈ డ్యామ్ మొత్తమే తీయాలా, ఆ కుంగిపోయిన దగ్గర పిల్లర్స్ మాత్రమే తీయాలనే దాని మీద టెక్నికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యల పని మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు దీంట్లో జరిగినటువంటి అవకతవకల మీద ఒక ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరగాలని ఒక కమిటీని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వేయటం జరిగింది. ఇది కాకుండా అన్ని క్యాబినెట్ మినిస్టర్లందరికీ వారి వారి సబ్జెక్టులతో ప్రజలకు కావాల్సిన అన్ని విషయాల్ని సమగ్రంగా ప్రజల భాగస్వామ్యంతో, వాటితో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఎంప్లాయీస్కి ఎలక్టెడ్ యూనియన్స్ని చేసుకొని వారిని కూడా మినిస్టర్లు కన్సల్ట్ చేసి దాని తర్వాతనే నిర్ణయాలు ప్రకటించే ఏర్పాటు మన ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి యూనియన్ లీడర్స్ మీటింగ్తోని ఒక్క నిమిషం ఆగాలి. I am only worried about your presentation to them. Maybe you are not understanding my Telugu. Is it so? I will speak in English also, Hindi also, if you have any doubt. This is ఈ రకంగా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుంటే కూడా పని చేయటం లేదు. ఈ ప్రభుత్వం ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి రేపు ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాదని అటు బీఆర్ఎస్ సీటు బీజేపీ మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రణాళికల ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల వల్ల ప్రజలు ఇప్పుడు 17 పార్లమెంట్ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిచడానికి సిద్ధంగా ఉన్నారని మేము భావిస్తున్నాము. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు కానీ లేకపోతే ప్రజాస్వామ్య పరిపాలన కానీ, అది కాకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చే పనులు కానీ అన్నీ ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన బాగా జరుగుతుంది. కాబట్టి రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో 100కి 100 రూపాయలు 17 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపిస్తారు. ఏ రకంగా అయితే మొన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేశారో మొత్తం రేపు భారతదేశంలో కూడా ప్రజలందరూ ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుతమైన సెక్యులర్ పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. సెక్యులర్ డెమోక్రటిక్ పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో ఇండియా అలయన్స్ ద్వారా మెజారిటీ సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ ప్రభుత్వంలో మా ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు
భారత్ జోడో యాత్రని 4500 కిలోమీటర్లు తిరిగాడు. ఇప్పుడు భారత్ న్యాయయాత్ర చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలకి, సామాన్య ప్రజలందరికీ ప్రజాస్వామ్యయుత హక్కుల కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వంలో రేపు సీట్లు ఎక్కువ మొత్తంలో వస్తాయని నేను భావిస్తున్నాను. ఈ ఎలివేటెడ్ కారిడార్స్ వీటన్నిటికీ అనుమతులు ఇచ్చినాయి కేంద్ర ప్రభుత్వం. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలా. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏ రకంగా పెట్టాలో కూడా చూపించారు. 15 కోట్లు అవి. ఈ 1500 కోట్లు వీళ్ళు ప్రభుత్వం పెట్టేది దానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసేటప్పుడే ఫీజిబిలిటీ, దానికి కావాల్సిన బడ్జెట్ అన్నీ చూసి చేస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా వేరే దగ్గర స్కై వాక్కి సంబంధించి ఆ భూమి ఇచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి 15 కోట్ల రూపాయలతోని అక్కడ కొన్ని డిఫెన్స్ ఏరియాకి సంబంధించి డెవలప్మెంట్ చేయమన్నారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. మా ప్రభుత్వానికి 64 మంది ఎమ్మెల్యేలు మా సొంత పార్టీకి వచ్చినాయి. ఒక్క ఎమ్మెల్యే మా అలయన్స్ సిపిఐ ఎమ్మెల్యే గెలిచాడు. మొత్తం 65 మంది. ఊరికే వాస్తవ పరిస్థితుల్ని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని గమనించకుండా ప్రజల్ని పక్కదారి పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకుల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడి వారి ట్రాప్లో పట్టడం కోసం ఆ రకంగా మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో ఏమీ లేదు. మేమెవరిని మా పార్టీలో చేర్చుకోవటం లేదు. మా పార్టీ దగ్గరకు వచ్చి అనేక మంది ఎమ్మెల్యేలు మీరు చూస్తున్నారు. ఇవాళ ఆ ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలిసినట్టుగా ఉంది. ఇంతకుముందు మెదక్ నుంచి 4 ఎమ్మెల్యేలు వచ్చి కలిసిపోయారు. ఇంకా వేరే చేవెళ్ళ ఎమ్మెల్యే వచ్చి కలిసిపోయాడు. ఇంకా చాలామంది వచ్చి కలిసిపోతున్నారు. పార్టీలో చేరటం లేదు. ఎందుకు చేరుతున్నారంటే మా దగ్గర ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని గురించి నిధులు అడగటం కోసమే చేరుతున్నారని చెప్పారు. అందువల్ల మేము ఇవాళ వేరే వాళ్ళని చేర్చుకొని మా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పరిస్థితి లేదు. మాకు కావాల్సింది 61 మందే. మాకు వచ్చింది 64 మంది. ఇంకొకటి అలయన్స్ 65. అంటే జితేందర్ రెడ్డిని ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు. మాకు జితేందర్ రెడ్డి గారు పార్లమెంట్ సీటు బీజేపీలో కావాలని కోరి అక్కడ సీటు వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు. వారితో మాట్లాడితే మా పార్టీలోకి రావడానికి అవకాశం ఉంటే రావాలని అడిగాం. ఆయన ఎంపీ గెలిచినటువంటి దాన్ని మేము తీసుకోవటం లేదు, ఎమ్మెల్యే గెలిచిన దాన్ని తీసుకోవటం లేదు. పార్లమెంటు సీట్లు ప్రకటన చేయడానికి ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అయిపోయింది. మా దగ్గర స్క్రీనింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ స్క్రీనింగ్ కమిటీ కూడా అయిపోయింది. ఫైనల్గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అది ఇంతకుముందు కూర్చున్నారు. అందులో తెలంగాణకు సంబంధించి 4 పార్లమెంటు సీట్లు క్లియర్ చేశారు. మిగిలిన 13 పార్లమెంటు సీట్లు నెక్స్ట్ సిట్టింగ్ ఎప్పుడైతే అప్పుడు ఆ మీటింగ్లో లేట్ అయిపోవటం, లేకపోతే అభ్యర్థులు లేకపోవటం, లేకపోతే ఎలక్షనీరింగ్ చేయటం తెలియకపోవటం అదేమి లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్వతంత్రికంగా ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. అధికార ప్రకటన ఎప్పుడు ఇంకా 2 మిగిలి ఉన్నాయి. 15 వాళ్ళ అభ్యర్థులు లేక వాళ్ళని నిర్ణయం చేసి రేపు ప్రకటిస్తారు. ఆ సిఎస్సిలో